ఓకే. హరే కృష్ణ ప్రభామాతాజీ దండవత్ ప్రణామ్స్. బాగున్నారా? हरे कृष्णा प्रभु जी धन्यवाद प्रणाम प्रभु जी। ఓకే, వెరీ నైస్ మాతాజీ. దండవత్ ప్రణామ్స్. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇది ప్లే सॉरी చేస్తాను, प्रभु जी। దీని ప్రకారము రిపీట్ చేయండి మాతాజీ. ఓకే. ओके प्रभु जी। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। వినిపించిందా మాతాజీ? వినిపించింది ప్రభుజీ. ఆ. సో ఇప్పుడు చదవండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లా గ్లాని గ్లాని బా గ్లాన్ రావట్లేదు ప్రభుజీ, నాకు సారీ గ్లానిర్భవతి భారత, గ్లానిర్భవతి భారత. గ్లానిర్భవతి భారత అచ్యుత అభ్యుత ధర్మ. అహం నేను ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మము క్షీణిస్తుందో ఆ ధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. భాష్యము. సుజామి అనే పదము ఇక్కడ ప్రధానమైనది. సుజామి పదాన్ని సృష్టింపబడిందనే భావనలో వాడకూడదు. ఎందుకంటే గడిచిన శ్లోకాన్ని బట్టి భగవంతుని రూపము లేదా దేహము సృష్టింపబడదు. అతని రూపాలన్నీ నిత్యంగా నిలిచి ఉంటాయి. కనుక సుజామి అంటే భగవంతుడు యథారూపంలో స్వయంగా ప్రకటమవుతాడని అర్థం. భగవానుడు ప్రత్యేక సమయంలో అంటే బ్రహ్మదేవుని ఒక రోజులో 7వ మనువు యొక్క 28వ యుగ చక్రంలో ద్వాపర యుగాంతములో అవతరించిన అటువంటి నియమ నిబంధనలను అతడు పాటించవలసిన అవసరము లేదు. ఎందుకంటే తన ఇచ్ఛానుసారము నానా రకాలుగా వర్తించడానికి అతడు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. అందుకే అధర్మము ప్రబలినప్పుడు నిజమైన ధర్మము వాటర్ తీసుకోండి మాతాజీ, వాటర్ తాగండి. అందుకే అధర్మము ప్రబలినప్పుడు నిజమైన ధర్మము అంతరించినప్పుడు తన ఇచ్ఛానుసారము అతడు అవతరిస్తాడు. ధర్మాలు వేదాలలో చెప్పబడినాయి. వేద నియమాలను చక్కగా నిర్వహించే విషయంలో జరిగే భేదమే మనిషిని అధర్మపరునిగా చేస్తుంది. అటువంటి నియమాలు భగవానుని శాసనాలని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఇక్కడ వరకు చాలు కేవలము మాతాజీ. భగవంతుడే. ఓకే ప్రభు. మళ్ళీ నెక్స్ట్ చదువుతాం, ఇది హరే కృష్ణ. డిస్కస్ చేసి. హరే కృష్ణ మాతాజీ. సో చాలా ఇంపార్టెంట్ శ్లోకం అని అనుకున్నాం కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏమంటున్నాడు భగవంతుడు? ఎప్పుడెప్పుడైతే, ఎక్కడెక్కడైతే, రెండు ఇంపార్టెంట్. యదా యదా హి, ఒక యదా అంటే ఎప్పుడు, ఇంకొక యదా అంటే ఎక్కడ. ఎప్పుడు ఎక్కడ అంటే ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమంటున్నాడు? యదా యదా హి అంటే డెఫినెట్లీ. హి అనే పదానికి అర్థము డెఫినెట్లీ, నిశ్చయముగా అనేటువంటిది ఉన్నది. ధర్మస్య ధర్మానికి, గ్లాని అంటే హాని ఆర్ నష్టము అనే మీనింగ్ ఉందన్నమాట. భవతి అంటే కలుగునో, భారత ఓ భరతవంశీయుడా. అభ్యుత్థానం అంటే ఏమిటి అభ్యుత్థానం? అధర్మం. అధర్మం ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో, అభ్యుత్థానం అధర్మస్య, అధర్మమునకు వృద్ధి చెందుతుందో, తదా ఆ సమయమున ఆత్మానం అంటే ఆత్మ నేను, స్వయంగా నేను సృజామి. సృజామి అంటే క్రియేట్ అవుతాను అని కాదు,
ఇక్కడ ఏమున్నది? అవతరిస్తాను అంటే ఐ విల్ ప్రకటమవుతాను. నిన్న అనుకున్నాం కదా మనం, భగవంతుడు ప్రత్యక్షము, అదృశ్యము. ప్రత్యక్షం అంటే అక్షము అంటే కళ్ళకి కనిపిస్తాడనమాట. అవతరిస్తున్నాను, అహం నేను అంటే ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే అధర్మము ప్రబలంగా ఉంటుందో ఆ టైంలో, ఆ సమయములో నిశ్చయముగా నేను ప్రకటమవుతాను. అంటే నేను అవతారాన్ని ధరిస్తాను అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. అంటే కంటిన్యూస్గా మనం చూస్తే అర్జునుని క్వశ్చన్ ఏమిటి? అర్జునుని క్వశ్చను, కృష్ణ నువ్వు సూర్యదేవునికి భాగవతాన్ని ఉపదేశించాను అన్నావు కదా, మరి నేను ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వెంటనే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నీకు ఎన్నో జన్మలు ఉన్నాయి, కానీ ఆ జన్మల విషయం నీకు తెలీదు, నాకు అవన్నీ తెలుసు. ఏమిటి ఆ శ్లోకం? ఏమున్నది మనం ఒకసారి చూద్దాం. అది 4.5 కదా. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపః. ఇది చెప్పేశాడు. చెప్పిన తర్వాత సబ్స్టాన్షియేట్ చేస్తున్నాడు. తెలీదు నీకు, నాకు తెలుసు అని చెప్పేసి అక్కడ ఊరుకోలేదు భగవంతుడు. ఏమంటున్నాడు? నెక్స్ట్ 6th శ్లోకంలో చెప్తున్నాడు చూడండి. అజోపి సన్యవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. అంటే నాకు పుట్టుక లేదు, నా దేహము దివ్యము. చాలా ఎక్స్టెంట్గా నిన్న మనం డిస్కస్ చేసాం 2-3 రోజులుగా. సో నేను నాశరహితుడను. ఎందుకు నాశరహితుడను అంటే నాకు జన్మం అనేదే లేదు. జన్మం అనేదే లేనప్పుడు ఆ, మరణం అనేటువంటిది ఎలాగూ ఉండదు, జరావ్యాధి కూడా ఉండదు. కాబట్టి నాకు మాయాదేవి మీద కంట్రోల్ ఉన్నది. నాకు పుట్టుక లేదు, గిట్టుక లేదు. మాయాదేవి నా అధీనంలో ఉన్నది. కాబట్టి నాకు మరపు అనేటువంటిది ఉండదు. కాబట్టి అన్నీ గుర్తుంటాయి అని చెప్పేసి, సరే మరి ఎప్పుడు జన్మిస్తావు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. సరే నువ్వు జన్మిస్తావా, అవతారం తీసుకుంటావు అని చెప్పావు కదా, మరి ఎప్పుడు అవతారం తీసుకుంటావు అనేటువంటి క్వశ్చన్కి ఇక్కడ 4.7లో ఆన్సర్ ఇస్తున్నాడు భగవంతుడు. ఏమని? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఎలా చూస్తున్నామంటే ప్రపంచంలో ఒకసారి నేపాల్ కంట్రీలో ఐ థింక్ 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, అక్కడ విపరీతమైనటువంటి, అంటే అక్కడ గో హత్యలు విపరీతంగా చేశారు. అది హిందూ కంట్రీ అయినప్పటికీ కూడా విపరీతంగా అక్కడ గోవులని, ఆవులని, తర్వాత పశువులని మన చాలా వరకు అక్కడ బలి ఇచ్చారనమాట. దానివల్ల ప్రకృతి అంటే ఇంబ్యాలెన్స్ అయిపోయిందనమాట. ఎప్పుడైతే ప్రకృతిలో ఇంబ్యాలెన్స్ అవుతుందో ప్రకృతి విల్ రిటాలియేట్ విత్ డబుల్ ఆర్ ట్రిపుల్ వెంజెన్స్ అనమాట. అలాగే సముద్ర తీరంలో కూడా మనకి ఒక్కొక్కసారి సునామీలు వస్తాయి. ఎందుకు అంటే టు సెట్ రైట్ ఆర్ టు బ్యాలెన్స్ ద ప్రపోర్షన్స్ అనమాట. అలాగే వాల్కెనోస్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో భగవంతుడు తానే ప్రతిసారి రావాలని లేదు, తన శక్తి ద్వారా కూడా తను చెప్తాడనమాట. ఇంతటి శక్తి ఉన్నది, ప్రకృతితో మీరు ఆటలాడకండి. అంటే అన్యాయము పెరిగిపోతున్నదనమాట. అన్యాయం పెరిగిపోయినప్పుడు ఇంకేం చేయాలి? ధర్మాన్ని నిలబెట్టాలి. అందుకే ఎన్నో అవతారాలు భగవంతుడు తీసుకున్నాడనమాట. ఆ భగవంతుని అవతారాలు ఎన్నున్నాయి అనేటువంటిది మనం బేసికలీ మనకి ఇస్కాన్లో ఏం చెప్తారంటే దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ అవతారాస్. అవి ఏమిటయ్యా అనేది మనం చూద్దాం. ఒకటి లీలావతారము. భగవంతుని లీలా అవతారం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఏమిటది లీలా అవతారము అంటే లీలలు చేస్తాడు భగవంతుడు. 6 కేటగిరీస్ ఆఫ్ అవతారం. ఒకటేమో పురుషావతారం. ఐ విల్ షో యూ వన్ సెకండ్, లెట్ మీ షేర్ దిస్. కనిపిస్తుందా మాతాజీ? హరిబోల్. కనిపిస్తుంది ఇప్పుడే వచ్చింది ప్రభుజీ. ఓకే మాతాజీ. సో భగవంతుడు ఎలాంటి అవతారాలు తీసుకుంటాడు అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. పురుషావతారము, లీలావతారము, గుణావతారము,
మన్వంతరాలు ఉన్నాయి. మనువు ఒక్కొక్క మన్వంతరానికి ఒక మనువు అధిపతి అన్నమాట. మన్వంతరమైనటువంటి అవతారాలు, యుగ అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు అనేటువంటిది 6 కేటగిరీస్ ఆఫ్ అవతారాలు భగవంతుడు ధరిస్తాడనమాట. సో వాటిలో ఇక్కడ మనకి ఇస్కాన్ డిజైర్ ట్రీ, మీరు ఇస్కాన్ డిజైర్ ట్రీ అని సెర్చ్ చేస్తే మీకు గూగుల్లో వచ్చేస్తుంది అనమాట. ఇది నేను మీకు షేర్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ విత్ యూ. సో దట్ మీరు మళ్ళీ చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి ఏమిటి పురుష అవతారము. పురుషాలు అంటే కృష్ణుడు పురుషుడు లాగా మనకి వచ్చాడనమాట. ఎలాగా 3 కేటగిరీస్. అందులో కర్ణోదకశాయి, గర్భోదకశాయి, క్షీరోదకశాయి విష్ణు అనేటువంటిది మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. సో కర్ణోదకశాయి అంటే కారణం అంటే రీజన్, ఉదకం అంటే వాటర్, షాయి అంటే షాయి అన్న శయనం అన్న ఒకటి. సో కారణము అన్నట్టు కారణాంతర ఏమిటి సముద్రం అనమాట. కారణోదకశాయి విష్ణు, ద లార్డ్ హూ ఈజ్ లవింగ్ ఆన్ ద కాజ్, CAUSE, అది క్యాజువల్ కాదు. కాజ్ అంటే రీజన్, పర్పస్, కారణము అనే వస్తుందన్నమాట. సో కారణమైనటువంటి సముద్రంలో భగవంతుడు విష్ణు రూపంలో శయనిస్తున్నాడు. మూడు విష్ణువులు అనమాట. ఇంకొకటి గర్భోదక శాయి విష్ణు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కృష్ణాస్ ఎక్స్పాన్షన్. అంత విశ్వములో కృష్ణుడు ఎన్నో విశ్వాలని సృష్టించాడు. ప్రతి ఒక్క విశ్వంలో, ప్రతి ఒక్క ప్లానెట్లో కూడా, ప్రతి ఒక్క విశ్వంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. ఆ క్రియేట్ చేసినటువంటి విశ్వంలో ఆ విష్ణువులో, ఆ లోకంలో గర్భోదక శైవం లోపల, గర్భం అంటే లోపల ఉన్నది, గర్భగుడి అంటాము, గర్భం అంటాము. సో గర్భం అంటే అంతరము ఆర్ ఇన్సైడ్. సో గర్భోదక ఆ విశ్వములో ఉన్నటువంటి సముద్రంలో శయనించుటువంటి విష్ణువు. ఇంకొకటి క్షీరోదక శాయి విష్ణు, ఈ వన్ హూ ఈస్ లయింగ్ ఆన్ ది ఓషన్ ఆఫ్ మిల్క్ అనమాట, వైకుంఠము. సో ఇలాగా 3 టైప్స్ పురుషావతారాలు ఉన్నాయి భగవంతుడు. అది ఫస్ట్ది. సెకండ్ది ఏమిటి? లీలలు. అంటే భగవంతుడు లీలలు చేయడానికి అవతారం తీసుకుంటాడు. లీలలు అంటే భగవంతుని యొక్క మహిమలను ప్రపంచానికి ప్రకటించడం అన్నమాట అది. సో ఏమిటి? ఫస్ట్ అవతారము కుమారులు. అంటే వాళ్ళు ఎవరు? సనక, సనాతన, సనత్ కుమార, సనక, సనందన అనేటువంటిది చతుర్ముఖ బ్రహ్మణికి ఫస్ట్ మానస పుత్రులు అన్నమాట. వీళ్ళు నలుగురు, వాళ్ళు బ్రహ్మచారులు. సో నలుగురు కూడా 5 సంవత్సరాల బాలులు రాగే ఉంటారు, వాళ్ళు పెరగరనమాట, అంతే ఉంటారనమాట. సో అది ఫస్ట్, అంటే అది కూడా భగవంతుని అవతారము. అది కూడా చెప్పాడు భగవంతుడు 10th చాప్టర్లో, నేను బ్రాహ్మణులలో కుమారుల అవతారము, సనక, సనాతన, సనత్ కుమార, సనక, సనందన అనేటువంటిది నలుగురు బ్రహ్మచారులు కుమారులు ఫస్ట్ది. సెకండ్ ఎవరు అంటే నారదుడు, బ్రహ్మదేవునికి మానసపుత్రుడైనటువంటి నారదముని కూడా భగవంతుని అవతారమే. తర్వాత వరాహ అవతారము మనకి తెలుసు. అందులో 2 వరాహ అవతారాలు ఉన్నాయి. ఒకటి ఆది వరాహము, ఇంకొకటి శ్వేత వరాహము. ఆది వరాహం అంటే అప్పుడు ఆది వరాహం అంటే ఫస్ట్ ఎప్పుడైతే హిరణ్యకశిపుడు అనేటువంటి వాళ్ళు దైత్యులు. వీళ్ళు జయ విజయులు అనమాట. ఇంతకు ముందు జన్మలో జయ విజయులు. ఈ కుమారాస్ అంటే సనక, సనతన, సనత్ కుమార, సనక సందనులు విష్ణుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అలౌ చేయరు లోపలికి. అప్పుడు వాళ్ళు శపిస్తారనమాట. శపించినప్పుడు వాళ్ళకి 3 జన్మల్లో భూమి మీద భగవంతుని ద్వేషించేటువంటి జన్మలుగా మీరు అవతరించండి అనేటువంటి శాపం వాళ్ళకి తట్టుతుందన్నమాట. సో వాళ్ళెవరు? అందులో హిరణ్యకశిపుని తమ్ముడు అనమాట. హిరణ్యాక్షుడు వేదాలని అపహరించి భూమిని చాపలాగా చుట్టి సముద్రంలో పడివేస్తాడనమాట. సో ఆ భూమిని, వేదాలని రక్షించడానికి భగవంతుడు వరాహ అవతారాన్ని తీసుకుంటాడు. అది ఆది వరాహము. మత్స్య అవతారం అంటే చిన్న ప్రళయం అవుతుందన్నమాట. ఆ చిన్న ప్రళయంలో భగవంతుడు అవతరించి ఆ ఋషులని, వేదాలని, తర్వాత సమస్త బీజాలని అంటే సీడ్స్, వాటినన్నింటినీ కూడా
ఆ, రక్షించడానికి సత్యవ్రత మను, ఆ సత్యవ్రత మనుకి చెప్తాడనమాట. ఈ ప్రళయం వచ్చేస్తుంది, నువ్వు ఆ సప్త ఋషులని, తర్వాత వేదాలని, తర్వాత ఈ ముఖ్యమైనటువంటి బీజాలని అంటే సీడ్స్ని తీసుకుని ఒక పడవలో వెళ్ళు, నేను వాసుకి రూపంలో వస్తాను, నేను వచ్చినప్పుడు నా తోకని ఆ పడవకి కట్టేస్తే నేను నిన్ను దరికి చేరుస్తాను అని చెప్తాడనమాట. సో అది ఆ అవతారము మత్స్యావతారము. అందుకే ఇంకా పెద్ద స్టోరీ ఉంది, భాగవతం వచ్చినప్పుడు మనం అది డిస్కస్ చేద్దాం. తర్వాత సారీ, మత్స్యావతారంలో భగవంతుడు చేపలాగా వస్తాడు, వాసుకి పాము వచ్చి ఆ బోటుకి కట్టివేసి దాన్ని ఆ, దరి చేరుస్తుందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ మత్స్యావతారం. యజ్ఞావతారం అనేటువంటిది త్రేతాయుగంలో భగవంతుడు అవతరిస్తాడనమాట. నరనారాయణులు వింటున్నారా మాతాజీ? వింటున్నాం ప్రభుజీ. వింటున్నాం ప్రభుజీ. హరి బోల్. సో ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నది, నేను మాట్లాడుతున్నాను, వింటున్నారు లేదో అని ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది అనమాట. సో నరనారాయణుల గురించి మనము తెలుసుకున్నాం. వీళ్ళు ట్విన్స్ అన్నమాట. ఈ ట్విన్స్ ధర్మాన్ని స్థాపించడానికి, తర్వాత వాళ్ళు లోకానికి చాటడానికి ఎట్లాగా తపస్సు చేయాలి, ఈ తపస్సు లోక సంరక్షణార్థము, లోకహితార్థము తపస్సు చేసుకుంటూ ఇప్పటికీ కూడా మనకి అక్కడ బదరికాశ్రమంలో ఉన్నారనమాట. ఇప్పుడు 2 కొండల రూపంలో కనిపిస్తారనమాట. దే విల్ బి దేర్ ఫర్ ఎవర్, తపస్సు చేస్తుంటారు నరనారాయణులు. ఆ నరనారాయణులే మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, తర్వాత అర్జునుడి రూపంలో కనిపిస్తారనమాట మనకి. ఓకే, తర్వాత కర్దమి అన్న కపిలుడు అన్న ఒకటి. కర్దమ ఋషికి దేవహూతికి జన్మించినటువంటి వాడు కపిల ముని అన్నమాట. దానికే సాంఖ్య శాస్త్రం అనేటువంటి దాన్ని ఉపదేశించాడు. అంటే తత్వము, రియాలిటీ, వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేటువంటిది. అసలు కపిలోపాఖ్యానము మనం చదివితే మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే అంతటి సత్యాన్ని పలికాడు. ఎలాగ మానవ జీవితము, ఎలాగ మానవుడు తను కోరికల పుట్టలో తనని తానే బంధించుకుంటాడు, చివరికి అంటే ఓల్డ్ ఏజ్ అదే జరా వ్యాధితో బాధపడుతూ ఎందుకైనా ఇంకా ఉన్నాను అనేటువంటి దుస్థితిలో మానవులు ఆ బాధని భరించలేక ఉండలేక సతమతం అయిపోతుంటారు. అలాగే పిల్లలు వాళ్ళని ఆ టైంలో ఓల్డ్ ఏజ్లో చూసుకోరు, వాళ్ళని పట్టించుకోరు, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ. సో చాలా దయనీయమైనటువంటి స్థితిలో కొంతమంది ఉంటారనమాట. సో అది చెప్పాడనమాట కపిలుడు. అంటే నువ్వు ఎలా చేయాలి, సాధన అనేటువంటిది ఎలా చేయాలి, అటాచ్మెంట్